హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనము సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి కేస్ స్టడీస్ చెప్పుకున్నామండి. అయితే అందులో మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత రిస్క్ రిటర్న్ అండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అయితే మీరు గమనించినట్టు అయి ఉంటే మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నది ఆల్రెడీ మనం రిస్క్ క్యాలిక్యులేషన్లో సమ్ చేసాం. అయితే అసలు ఈ రిస్క్ అన్నది ఏంటి, అసలు ఈ టాపిక్ దేనికి మనం డిస్కస్ చేస్తున్నాం సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో అంటే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం? స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టాక్ అంటే ఏంటండి, మనకి షేర్స్‌లో. ఈ షేర్స్‌లో గనక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తంటే, మనకున్నటువంటి పాజిబిలిటీ అంటే ప్రాబబిలిటీ ఏంటి అని. అంటే ఛాన్సెస్ ఏంటి? ప్రాబబిలిటీ అంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏంటంటే 50-50 ఛాన్సెస్ అంటే. అయితే మనం ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పుకుంటామంటే హెడ్ ఆర్ టెయిల్స్. అయితే హెడ్ పడుతుంది, లేకపోతే టెయిల్స్ పడుతుందని చెప్పుకుంటాం. ఇక్కడ వచ్చి మనకి ఈ సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదన్నా రిస్క్ చేసి పెట్టుబడి పెడితే గనక, ఇన్వెస్ట్మెంట్ గనక పెడితే మనకు ఛాన్సెస్ ఎంతుంది, రిస్క్ ఛాన్స్ ఎంతుంది, మనకి రిటర్న్ ఛాన్స్ ఎంతుంది, ఈ విధంగా తెలుసుకోవడానికి మనం ప్రీవియస్ క్లాస్లో రిస్క్ అన్నది క్యాలిక్యులేషన్ చేసాము. రిస్క్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. అయితే ఆ రిస్క్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనము ఫార్ములాస్ని యూజ్ చేసాము. ఏమైతే యూజ్ చేసామో ఆర్ఐ, పిఐ ప్రాబబిలిటీ కానీ, రిటర్న్స్ కానీ, అలాగే ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కానీ, వీటి నుంచి మనము ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నది మళ్ళీ అసలు ఎలా కడతాము, దేని పర్పస్కి కడతాము ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నది. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాను చూడండి, రిటర్న్లో మనం దేనికోసం చూస్తాము? ప్రాఫిట్ కోసమే చూస్తాము. ఏది చూసినా సరే మనం ప్రాఫిట్ పర్పస్కే ఏ బిజినెస్ అయినా ఎంటర్ అవుతాం. సో ఇక్కడ మనం ఏంటంటే డౌట్ఫుల్గా అంతా కూడా సెర్టనిటీ లేదు, అంతా కూడా అన్సర్టనిటీ ఛాన్సెస్. అంటే పాసిబిలిటీ అన్నది చాలా తక్కువ, రిస్క్ అన్నది ఎక్కువ. అయినా కూడా మనకి స్టాక్లో ఏంటంటే ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఛాన్సెస్ అన్నది ఎంత ఉంది అవకాశము, మార్కెట్ పొజిషన్ బేస్ చేసుకుని అన్నది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఈ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనకి ఏదైతే రిటర్న్స్ వాల్యూస్ ఉందో ఆర్ వాల్యూ అలాగే ప్రాబబిలిటీ వాల్యూ, ఈ రెండింటిని మనం ఇంటూ చేస్తే మనకు వచ్చేటటువంటిదే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ. ఈ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ దేన్ని చూస్తామండి మనం, దేని పర్పస్కి? ఇది ఇన్వెస్టర్కి ఇన్వెస్ట్మెంట్ చేయడం పర్పస్కి చూస్తాం. అంటే నీకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10% మనకి రిటర్న్స్ ఉంటుంది అని మనం ఏదన్నా ఎస్టిమేషన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒక ఇన్వెస్టర్గా మీకు ఎంత ఛాన్సెస్ ఉంది, ప్రాబబిలిటీ ఎంత ఉంది, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఎంత, నీకు రిటర్న్స్ ఎంత వస్తుంది అని చెప్పుకునేదాన్ని ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అని అంటాము. సో హియర్ ప్రాఫిట్ ఆర్ లాస్ anticipated by an investor on an investment. So the expected return are calculated with the హెల్ప్ ఆఫ్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే మనకి ఛాన్సెస్ అనమాట. ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏ సింబల్తో క్యాలిక్యులేట్ చేస్తామండి? ఈఆర్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏమి యూజ్ చేస్తున్నాం అంటే సమేషన్ ఎన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 పిఐ ఇంటూ ఆర్ఐ. పిఐ ఇన్ ద సెన్స్ ప్రాబబిలిటీ, ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు రిటర్న్స్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. ఆల్రెడీ ఈ క్యాలిక్యులేషన్ మనము రిస్క్ క్యాలిక్యులేషన్లో చేసాము. అయితే చాలామందికి ఇది ఎలా వచ్చింది, క్యాలిక్యులేషన్ ఎలా చేయగలుగుతున్నాం ఏంటి అన్న చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి. సో మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి జస్ట్ సింపుల్గా ఏంటంటే మనం ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూస్తాము. ఈ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వాల్యూని మనం యాంటిసిపేటెడ్ రిటర్న్ వాల్యూస్ని కూడా అంటాం. యాంటిసిపేటెడ్ అంటే ఏమి కాదు, మనకి ఏంటంటే డౌట్ఫుల్ ఛాన్సెస్ అనమాట. అంటే మనకి ఇక్కడ పాసిబిలిటీ ఎంత ఉంది, వస్తుందా రాదా, మనం పెట్టినటువంటి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఇన్వెస్టర్ ఏమిటంటే మనకి సోర్సెస్ ఎంత ఉంది, ఎలాగా ఎంత ఛాన్సెస్ వస్తాయి స్టాక్లో,
ఈ షేర్ అమ్మేస్తాం వల్ల మనకి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో మనకి ఎంత షేర్ వాల్యూ మనకి రిటర్న్స్ వస్తుంది అని. 10%, 0.1 ప్రాబబిలిటీ వచ్చి, రిటర్న్ 11%, 0.2 ప్రాబబిలిటీ, రిటర్న్స్ 12%, 0.4 ప్రాబబిలిటీ, 13%, 0.2 ప్రాబబిలిటీ, 14%. ఈ పర్సంటేజ్ని మనము డైరెక్ట్గా ఇంటూ చేసి పర్సంటేజ్ కట్టేయచ్చు. లేదు అంటే ఈ పర్సంటేజ్ని 10 ఇంటూ పర్సంటేజ్ కడితే మనకి పాయింట్స్లో వాల్యూ వస్తుందండి. ఈ వాల్యూ ఇంటూను ప్రాబబిలిటీలో ఉన్నటువంటి వాల్యూ, అంటే మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేది ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫార్ములా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ n, i ఈజ్ ఈక్వల్ టు 1 PI ఇంటూ RI. PI ఇంటూ RI అంటే P అన్నది ఏంటంటే ప్రాబబిలిటీ, RI అంటే రిటర్న్. సో వీటిని రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి నార్మల్ క్యాలిక్యులేటర్ యూస్ చేయాలంటే ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది తీసుకుని వెళ్ళకూడదు. మనకి ఆదికవన్ అన్నయ్య యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయదు. ఓకే అండి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో నార్మల్ క్యాలిక్యులేటర్ మాత్రమే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా మనకి నార్మల్ క్యాలిక్యులేటర్లో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు నార్మల్ క్యాలిక్యులేటరే పట్టుకెళ్ళండి. 11% ఇంటూ 0.2 కనుక మనం క్యాలిక్యులేటర్లో క్యాల్సీలో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 2.2. 12% ఇంటూ 0.4 ఈజ్ ఈక్వల్ టు 4.8. 13% ఇంటూ 0.2 ఈజ్ ఈక్వల్ టు 2.6. 14% ఇంటూ 0.1 ఈజ్ ఈక్వల్ టు 1.4. సో దీన్ని మనం సమ్మేషన్ PI ఇంటూ RI దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంతండి, 12.0. సో ఇలా వచ్చినటువంటి వాల్యూని మనం ఏమంటాం, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు 12.0. ఇది మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసేటటువంటి వాల్యూ. అయితే మీకు ఇంకొక విషయం ఏంటంటే, మనము 1 by 1 స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాం. రిస్క్, రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అయితే దీంతో పాటు మనం ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందండి. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్ చూడండి, మీరు ఇక్కడ పాయింట్స్ నోట్ చేసుకున్నట్టయితే మీకు రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తాము, రిస్క్ తర్వాత రిటర్న్, తర్వాత ఎక్స్పెక్టెడ్ రిటర్న్, తర్వాత ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్. సో మనం ఇలా 1 by 1 స్టెప్ అంటే ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకుని మనకి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఇయర్లీ కానీ ప్రెజెంట్ కానీ దీన్ని బట్టి మనం ఎలాగ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్ టాపిక్ కనుక చూసినట్టయితే ఇది ఏంటంటే మనకున్నటువంటి కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనకి ఫ్యూచర్లో సమ్ ఆఫ్ మనీ ఏదైతే వస్తుందో క్యాష్లో ఆ రేట్ ఆఫ్ రిటర్న్ని క్యాలిక్యులేట్ చేసేదాన్నే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్ అంటాం. అంటే ద కరెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ సమ్ ఆఫ్ మనీ. ద కరెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ సమ్ ఆఫ్ మనీ or stream of cash flows given a specified rate of return. అంటే ఎందుకు ఇది ఇన్వెస్టర్స్ని మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి ప్రైజ్ ఉంది, ఈ ప్రైజ్ ఇచ్చినటువంటి ఆఫరు మనకి సూటబుల్ అవుతుందా, మనకి సూటబుల్ అవుతుందా లేదా, ఇది మనకు ఉన్నటువంటి రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనకి ఎంత మనకి రిటర్న్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్ని PO అనుకుంటున్నాం. ఇప్పుడు కనుక 100 రూపీస్ అయితే దీనికి మనకు వచ్చేటటువంటి ప్రైస్ కనుక మనం సెల్ చేస్తే మనకి ఒక ఇయర్ ఎండ్లో ఎప్పుడో కానీ మనం ఏదన్నా కొన్నాం అనుకోండి, సేల్ చేస్తాం. ఆ సేల్ చేసినప్పుడు మనకి ఎంత వరకు రిటర్న్స్ వస్తుంది అన్నదాన్ని చూసేటంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్. ఎప్పుడో మనం ఒక ముందు కొన్నాము ఫ్యూచర్ పర్పస్కి, అది ఇప్పుడు మనం అమ్ముతున్నాము. ఇప్పుడు అమ్ముతున్నట్టయితే మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది మనం ముందుగానే ఎస్టిమేషన్ చేసుకుని మనం వెళ్ళేటటువంటి దాన్ని మనం ఏమంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ రిటర్న్. దీని ఫార్ములా వచ్చి P ఈజ్ ఈక్వల్ టు D/1 + R ప్లస్ P1/1 + R. ఇక్కడ D దేని డినోట్ చేస్తుంది అంటే
డివిడెండ్ రిసీవ్డ్ డ్యూరింగ్ ద 1 year holding period. Dividend received during 1 year holding period. P0 వచ్చి P0 వచ్చి మనకి ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్, ఇప్పుడున్నటువంటి సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం P0 అంటాము. దీన్ని ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ అంటాము. P1 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎట్ ఎండ్ యాజ్ 1 year పీరియడ్. P1 అన్నది ఏంటండి, సెల్లింగ్ ప్రైస్ ఎట్ ఎండ్ యాజ్ 1 year పీరియడ్. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నటువంటి సెల్లింగ్ ప్రైస్ని బేస్ చేసుకుని, అలాగే 1 year తర్వాత, ఒక సంవత్సరం అయిపోయాక 1 year తర్వాత మనకు ఉన్నటువంటి సెల్లింగ్ ప్రైస్ని బేస్ చేసుకునే దాన్ని P1 అంటాము. నెక్స్ట్ వచ్చి డివిడెండ్ రిసీవ్డ్ డ్యూరింగ్ 1 year హోల్డింగ్ పీరియడ్. ఆర్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ కానీ ఇన్వెస్టర్స్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ కానీ అంటామండి. ఓకే, సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీలో ఇందాక మనం ప్రీవియస్ సమ్ చేసినట్టే రిటర్న్స్ సమ్ చేసినప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం.